ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో మరొక జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ జిల్లా ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మీరు స్క్రీన్ పైన చూడవచ్చు నోటిఫికేషన్ డేటెడ్ 29th June 2026 జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ ఇది. ఓకేనా? ఎవరైతే జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించిన మహిళా అభ్యర్థులు ఉన్నారో సో వారు అప్లై చేసుకోండి. 29th June నుంచి 8th July వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? టోటల్గా 73 వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. ఇందులో గద్వాల్ ప్రాజెక్ట్ కింద 28 టీచర్ వేకెన్సీస్ ఉంటే 5 వేకెన్సీస్ వచ్చేసి ఆయా పోస్టులు ఉన్నాయి. టోటల్గా 33 వేకెన్సీస్ గద్వాల్ ప్రాజెక్ట్ కింద ఉన్నాయి. మల్దకల్ ప్రాజెక్ట్ కింద 22 టీచర్ పోస్టులు ఉంటే 4 వేకెంట్ వచ్చేసి ఆయా పోస్టులు ఉన్నాయి. 26 వేకెన్సీ టోటల్గా ఉన్నాయి. అదేవిధంగా మనోపాడు ప్రాజెక్ట్ కింద 14 టీచర్ వేకెన్సీస్ ఉంటే ఆయా పోస్టులు ఏం లేవు. 14 వచ్చేసి టోటల్ ఉన్నాయి. టోటల్గా 73 వేకెన్సీస్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్లో గలవు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు 29th June నుంచి 8th July వరకు అప్లై చేసుకోండి. ఇక ఎవరైతే టీచర్ పోస్టులకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఆయా పోస్టులకు ఇంటర్ అభ్యర్థులు లేని పక్షంలో 10th క్లాస్ వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? 18 years మినిమం ఉండాలి. ఓకేనా? 1st July 2026 వరకు 18 years ఉండాలి మినిమం. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years లోపు ఉండాలన్నమాట. ఓకేనా? అదేవిధంగా స్థానికత లోకల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి. సో ప్రస్తుతం ఏదైతే విలేజ్లో వేకెంట్ ఉందో ఆ విలేజ్కు సంబంధించిన మహిళా అభ్యర్థులు అయి ఉండాలన్నమాట. ఓకేనా? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నారో సో వారు ఎస్టీ అభ్యర్థులై ఉండాలి. సో ఇది మనకు జోగులాంబ గద్వాలకు సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ అనమాట. 8th July వరకు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకేనా? ఇక వేకెన్సీస్ చూద్దాం. జోగులాంబ గద్వాల్కి సంబంధించిన మనకు అంగన్వాడీ వేకెన్సీ లిస్ట్ ఇది. సో పర్టికులర్ డిస్ట్రిక్ట్ నేము, ప్రాజెక్ట్ నేమ్ ఉంటుంది. అదేవిధంగా మనకు అంగన్వాడీ సెంటర్ నేమ్ ఉంటుంది. ఆ అంగన్వాడీ సెంటర్లో టీచర్ పోస్ట్ వేకెంట్ ఉందా లేదా ఉంటుంది. ఆయా పోస్ట్ వేకెంట్ ఉందా లేదా ఉంటుంది. అదేవిధంగా ఆ అంగన్వాడీ పోస్ట్ ఏదైతే ఉందో టీచర్ పోస్ట్ కానీ ఆయా పోస్ట్ అనేది ఏ రిజర్వేషన్ కిందికి రావడం జరిగిందని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రిజర్వేషన్ బట్టి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? ఇది డీటెయిల్డ్ వేకెన్సీస్ లిస్ట్ అనమాట. గద్వాలకు సంబంధించి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి. ఓకేనా? టోటల్గా 73 వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఎవరైతే గద్వాల్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకో